టీవీ కథనంతో తూర్బాక బ్రిడ్జికి నిధులు మంజూరయ్యాయి. గత ఏడాది వరదల కారణంగా జాతీయ రహదారి తూరుబాక దగ్గర బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. అప్పటి నుంచి తాత్కాలికంగా మెటర్ రోడ్ ఏర్పాటు చేశారు. ఇది జరిగి ఏడాది కావస్తున్నా అధికారులు ఆ వంతెన నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ఆ రోడ్డు వల్ల సుమారు 10 మందికి ప్రమాదాలకి గురయ్యారు. అప్పటి నుంచి ఆ బ్రిడ్జి కోసం 99 టీవీ వరుస కథనాలను ప్రచురించింది. దీంతో ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. భద్రాచలం నుంచి చర్ల మార్గంలో కూలిన తూరుబాక బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం 2,70,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. వర్షాకాలం మొదలవడంతో నియోజకవర్గంలో తలెత్తే ఇబ్బందులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వివరించారు ఎమ్మెల్యే వెంకట్రావు. వెంటనే స్పందించిన మంత్రి బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిధులు జీవో జారీ చేశారు. ఉమ్మడి జిల్లా మంత్రుల సహకారంతో ఇది సాధ్యమైందని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు.